చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ చిలుక నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు, ఐకేపీసీసీ యశోద మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు తాము పండించిన ధాన్యాన్ని తీసుకుని వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని, ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించిందని, ఏ గ్రేడ్ రకానికి క్వింటాలకు 2389, బి గ్రేడ్ రకానికి క్వింటాల్కు 2369 ప్రకటించడం జరిగిందని, సన్నబట్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుక నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేశం, సిసి యశోద, వివో ఏ నాగరాజు, గ్రామ సమైక్య మహిళా సంఘం అధ్యక్షురాలు, మహిళా సంఘం సభ్యులు రజిత, రేఖ యాదమ్మ, ఊర్మిళ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేడు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా శుభదాయకం. రైతులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సెంటర్ను నిర్వహించాలని ఐకేపీ మెయింటెనెన్స్ సూచనలు ఇస్తూ, అలాగే తొందరగా మా గ్రామానికి ముందు దశలో మొదటి పేజీలనే మంజూరు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూరారం గ్రామ రైతులందరికీ నమస్కారం. మా ఐకేపీ సెంటర్లో రైతులందరూ సహకరించి ధాన్యము కొనుగోలుకు 2 దశలుగా మనకు సహకరించి మంచిగా మనకు వడ్ల ధాన్యాన్ని మనకు అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అమ్మడం వల్ల వాళ్ళకి దళారుల ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి మన ఐకేపీ సెంటర్కు రైతులు ధాన్యాన్ని మనకు అమ్మడం వల్ల మన గ్రామానికి కూడా ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయాన్ని మన గ్రూప్లో అందరికీ ఉంటుంది. ఖర్చులు మిగులు మాత్రము మన గ్రామ సంఘానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మీరు అది ఆలోచన వేసుకొని మన దగ్గరనే అమ్మడానికి ఎక్కువ మొగ్గు చూపగలరని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేడు ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరం. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మా సిసి మేడం గారు, అలాగే గ్రామ సంఘం అధ్యక్షులు, సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం నడిపించడం ద్వారా మహిళా సంఘాలకి క్వింటాల్కి 32 రూపాయల చొప్పున జిల్లా సమైక్య నుంచి కమిషన్ వస్తుంది. ఆ 32 రూపాయల చొప్పున దాంట్లో నుంచి మనం ఎంత ధాన్యాన్ని అయితే విక్రయిస్తామో దానికి సంబంధించిన అమౌంట్ దాంట్లోకి వెళ్ళి 40% మాత్రం ఖర్చుల నిమిత్తం తీయడం జరుగుతుంది. మిగతా 60% అనేది మహిళా సంఘాల ఖాతాలో ఉంటుంది. అది లోన్లకు కానీ వివిధ ఖర్చులకు కానీ వినియోగించడం జరుగుతుంది. ఇంతకుముందు చేసినటువంటి 3 పంటలకు సంబంధించి ఒక యాసంగి తక్కువ నడిచింది. 2 పంటలకు 4,000 చిల్లర క్వింటాళ్ళు అమ్మడం జరిగింది. 1,10,000 ఒకటి, 1,50,000 దాకా ఒకటి వచ్చింది. దాంట్లో 1,10,000ది మనకు మంజూరైంది. దానికి సంబంధించి 90% విడుదల కావడం జరిగింది. దాంట్లో నుంచి 60% 66,000 మొన్న ఒక పంట జమ కావడం జరిగింది. ఇంకా 2 ఖాతా ఓపెన్ చేసిన తర్వాత వేస్తామని చెప్పారు, అవి ఇంకా రాలేదు. దాంట్లో నుంచి 40% అంటే 60,000 నుంచి 40% జీతాలు ఇవ్వడం జరిగింది. ఒడ్లు మనస్ఫూర్తిగా వేడుకుంటాం.